ఉపవాస ప్రార్థనలో మూడో రోజు పగటి సమయంలో దేవుడి సన్నిధిలో మనం వచ్చి పాటలు పాడారు, ప్రార్థన చేశారు. దైవదాసుల వలన మంచి వాక్యం మనకు ఇచ్చిన దేవునికి వాక్యం మీరు గ్రహించి ముందుకు వెళ్ళడానికి కొనసాగించండి. దేవునికి స్తోత్రం. ఎందుకని దేవుడు బిడ్డలారా వాక్యం బాగా గ్రహించండి. మనం ఇంటికి వచ్చి ప్రార్థన చేయడానికి ఉద్దేశము ఈ ఇంటి కొరకు ఒక విడుదల కొరకే, ఇంటిలో ఒక విడుదల కొరకే మనం ప్రార్థన చేయడానికి ఉపవాస ప్రార్థనకి ఇక్కడ కూడి వచ్చారు. అని మీరు ప్రార్థన ఏదేదో విషయం గురించి ప్రార్థన చేస్తున్నారు. నేను మాత్రమే మేము ప్రార్థన కొన్ని ప్రార్థనకి ఆమె చెప్పలేదు. మీ ఎందుకు ప్రార్థన, దేనికి ప్రార్థన చేసినారు కొందరు అర్థం తెలియదు. ప్రార్థనకి వచ్చినప్పుడు ఆ సందర్భాన్ని బట్టి ప్రార్థన చేయండి. చెప్పిన అర్థమైంది లేదా తెలియదు. ఒక ఇంటికి ప్రార్థన ఇస్తే ఆ ఇంటికి విడుదల కొరకు మీరు ప్రార్థన చేయండి. ఇంకొక బహిరంగ సభ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఈ బహిరంగ సభకి దేవుడు దీవించి వాక్య పరిచయం చేయడానికి అప్పుడు ఆ సందర్భాన్ని బట్టి ప్రార్థన చేయడానికి, సందర్భాన్ని బట్టి ప్రవర్తించడానికి కొందరికి తెలియదు. దేవునికి స్తోత్రం. అలాగే నీ చెయ్యకూడదండి. దేవునికి స్తోత్రం. ఇక్కడికి వచ్చినప్పుడు భూలోకంలో ఉన్న వారి గురించి మాత్రం కాదండి, అది గురించి వద్దు. ఈ కుటుంబంలో వచ్చిన వాడికి ఆడి దీవించినట్టుగా, ఆశీర్వదించినట్టుగా, వారికి విడుదల కలిగినట్టుగా, ఆ కుటుంబస్తులు దేవుడికి తాకినట్టుగా మీరు ప్రార్థన చేయాలి. అది మీరు తెలుసుకో ప్రత్యేకంగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఈ ప్రార్థనకి మీకు కొందరికి ఏమి లేదు. ఇప్పుడు ఎలాగ ప్రార్థన చెయ్యాలని ఇప్పుడు కూడా తెలియలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. నేను మీకు హెచ్చరిక మాట చెప్పారండి. దేవునికి స్తోత్రం. అందుకని దేవుడు బిడ్డలు ప్రార్థన చేయనప్పుడు జాగ్రత్తగా చేయండి. ఈ పాట పాడినప్పుడు ఈ చచ్చిన పాటను పాడద్దు. చచ్చిన పాట ఉంది కదా, నీ పాట పాడితే మన వినని వాడు కూడా చచ్చిపోతుంది. నీ పాట పాడితే వేరొక్క వ్యక్తికి ఏమో రావాలి, ఉజ్జీవ రావాలి. అందుకని అటు ఇటు పాట పాడకూడదండి. అసన పాటను పాడండి. అటువంటి తెలుగు మంచి పాట అండి. ఆ పాటకు పాడితే మన గుండె దడదడ అవుతున్నారు. కొన్ని పాటలు ఏమండి ఏం పాడుతున్నారో దేవునికి స్తోత్రం. అది కాదండి, ప్రార్థనలో పాటలో ఒక ఉద్దీపం రావాలి, పాటలో ఒక విడుదల కలగాలి. మీరు ప్రార్థన ఇక్కడికి వచ్చినప్పుడు నీకేదో మనసులో తగిలింది ఆ పాట పాడకుండా, దేవా ఈరోజు ఏం పాటలు పాడాలి నీకు వస్తగలిగాలి, అదే ఆ పాట పాడాలి. అటువంటి పాట పాడుతున్నప్పుడు కూడి వచ్చిన వాడికి, ఆరాధించిన వాడికి గొప్ప విడుదల కలుగుతుంది. అద్భుతం స్థానం, దేవుని సాన్నిధ్యం మన మధ్యలో స్తోత్రం కలిగి. అందుకని దేవుడి సంగమా మీరు జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం. నేను చెప్పిన మాట మీరు అర్థం చేసుకోండి. నేను చెప్తున్నదంటే మనము నేర్చుకునే విషయంలోకి రండి. ఎస్రా గ్రంథము 8వ అధ్యాయము 22వ వాక్యము ఈరోజు మనము చదివి ముందుకు వెళ్తాం. మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును, ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి. అక్కడ మాట 22వ వాక్యము మీరు చూడండి. అక్కడ మేలు కలుగ చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును, ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి. అక్కడ రాయబడిన వాక్యం అంటే దేవుడు హస్తము తనకు వెతికిన వాడికి అనుకూలం, తనకి విడిచిపెట్టిన వాడికి ఆ చెయ్యి ఏమవుతున్నది? ఉగ్రత తప్పించినారు. అంటే దేవుడి ఆ చెయ్యికి, ఒకే చెయ్యికి 2 విధములున్న పని జరిగిస్తుంది. ఒకడికి ఆ చెయ్యి ఏమవుతుంది? తోడుగా వస్తుంది, అనుకూలంగా వస్తుంది. ఇంకొకడికి ఏమన్నా విసర్జించి వెళ్ళిన వాడికి
ఆ దేవుడితో ఉగ్రత వారి మీదకి వస్తుందని దేవుడు వాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని దేవుడి సంగమా ఈ పగటి నీ ప్రార్థన ఉపవాసం చేసినప్పుడు నీ చెప్పండి, దేవా నీ చెయ్యి నాకు తోడుగా రావాలి. ఈ ఉపవాస ప్రార్థన నీ కోరిక, నీ ప్రార్థన అలాగ చేయాలి. ఏం చేయాలి? దేవా నీ తోడుగా, నీ చెయ్యి నాకేమవ్వాలి? తోడుగా రావాలి, అనుకూలంగా ప్రవర్తించాలి ఆ చెయ్యి అని దేవుడి బిడ్డలో ప్రార్థన చేయాలి. ఎవరి చెయ్యి మన తోడుగా లేకపోతే దేవుడు మాత్రం మన తోడుగా అంటే అది చెయ్యి రావాలి. అందుకే ఎసరా ప్రార్థన చేయినా, ఉపవాస ప్రార్థన చేయినా 22వ మేలు కలుగ చేయటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి. కనుక మార్గమందున శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కల్పలమును రౌతులను రాజునొద్ద కావలనని మన్నవి చేయటకు సిగ్గు నాకు తోచేను. అక్కడ దేవుడు చెయ్యి ఉంటే అక్కడ రాయబడి ఉందండి దేవుడికి. దాన్ని బట్టి వారు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. అది ఆ ప్రయాణం జరుగుతున్నారు. 1500 కిలోమీటర్లు ప్రయాణం చేసినప్పుడు దేవుడి చెయ్యి వారికి తోడుగా రావాలి, లేకపోతే ఆ ప్రయాణం జరగదు. ఈ కాలంలో ఉంటున్నట్టుగా కాదు. ఆ కాలంలో బండి మోటార్ సైకిల్ ఏంటి లేదండి. అలాంటి ప్రయాణం జరిగినప్పుడు ఏం చేయాలి? దేవుడు చెయ్యి అమ్మావాలి, తోడుగా రావాలి. అది మాత్రం కాదు, దాదాపు 20 కోట్ల పైన ఆస్తి పట్టుకొని ఆడేం చేస్తున్నారు. ప్రయాణం చేసినప్పుడు వారికి ఏం కావాలి? ఒక కాపుదల కావాలి. వారికి ఏం చేయాలి? ఒక మనిషికి సహాయం కావాలి. పైనున్న సహాయం తప్ప భూమిలున్న సహాయం వలన వాడి చేతులున్న సొమ్ము ఏం చేయరు, కాపాడలేకపోతున్నారు. ఉపవాస ప్రార్థన నిన్ను కాపాడడానికి, నిన్ను కాపుకోవాలంటే, నిన్ను సురక్షితంగా ఉంచాలంటే మనుషుల సహాయం వలన ఆవదు. దేవుడు చేయవలన, దేవుడు తోడుగా ఉంటే అన్నిటిలో మనకు ఒక విడుదల కలుగుతుంది. దేవుడికి స్తోత్రం. అబ్రహాము తోడుగా దేవుడు చెయ్యి చేసాడు. దేవుడు తోడుగా వచ్చాడు. అబ్రహాము తోడుగా దేవుడు తోడుగా వచ్చాడు. స్తోత్రం. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వాక్యం చూడండి. ఆదికాండము 12వ అధ్యాయం 7వ వాక్యం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. దేవుడు అబ్రహాముకి చెప్పిన ఏమనగా, నీకు నీ సంతానమునికి నేనే చేస్తాను, ఈ దేశము ఇస్తామని దేవుడు మాట ఇచ్చారు. అంటే నేను నీ తోడుగా వస్తా. నేను తోడుగా వచ్చిన మాత్రం కాదు, ఈ దేశం కూడా నేను ఏం చేశాను, ఇస్తాను అని దేవుడు చెప్పారు. ఇది చెప్పిన మునుపు దేవుడు ఏం చేశారు? అండ్ 12వ అధ్యాయము 2వ వాక్యం మీరు చూడండి. నిన్ను గొప్ప జనముగా చేసి దేవుడు ఆయనకి చెప్పారు, నిన్ను నేనేం చేయబోతున్నాను, గొప్ప జనంగా దేవుడు ఏం చేయబోతున్నాను, చేశానని దేవుడు మాట ఇచ్చారు. హల్లెలూయా. అప్పుడు ఎంతమంది ఉన్నాయి తోడుగా? అబ్రహాము, సారా, తేరగా, లోతు. అప్పుడు దేవుడు చెప్పాడు. ఆయన 12వ అధ్యాయంలో మీరు చదివితే 11వ అధ్యాయం చివరి వాక్యం చదివినప్పుడు తేరగా ఏమైంది? చనిపోయింది. స్తోత్రం. తేరగా ఏమైంది? చనిపోయింది. ఇప్పుడు ఎవరున్నారు? అబ్రహాం ఉంది, సారా ఉంది, లోతు ఉంది. అప్పుడు దేవుడు చెప్పారు, నేను నిన్ను ఏం చేస్తున్నాను? స్తోత్రం కలిగిన 7 విధములలో వాగ్దానం దేవుడు ఆయనకి ఇచ్చింది. ఒకటి, దేవుడు నిన్ను ఏం చేస్తారు? గొప్ప జనంగా మార్చబోతున్నారని దేవుడు చెప్పారు. స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు పిల్లలు లేదు, ఎవరు లేదు. అప్పుడు దేవుడు చెప్తున్నారు, ఏమవుతున్నారు? నేను గొప్ప జనంగా మార్చబోతున్నాను. అప్పుడు ఆ మాట
నమ్మారు. స్తోత్రం. ఆ మాట నమ్మారని 13వ అధ్యాయంలో ఉంది. 13వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు చెప్పిన మాట మీరు ఆలోచించండి. 13వ అధ్యాయము దానిలో 16వ వాక్యం కదా చూడండి. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువుల లెక్కింపగలిగిన ఎడల నీ సంతానము కూడా లెక్కింపవచ్చు అని దేవుడు చెప్పారు. నేను విస్తారంగా చేశారని చెప్పినప్పుడు దేవుడే చెప్పారు, భూమిలున్న ఇసుక రేణువులని నేనే చేశాను. ఇది 17వ అధ్యాయం 4వ వాక్యం కూడా చదవండి. అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. అనేకనికి ఏమవుతుంది? ఆ తర్వాత దేవుడు చెప్పారు, ఆయన బయటికి తీసుకొని వచ్చి నీ ఆకాశముని చూడు, నక్షత్రం వలన పిల్లలకి ఇస్తాం, రేణు వలన నీకు పిల్లలకి ఇస్తామని దేవుడు మొదటి వాగ్దానం చెప్పారు. నిన్ను నేనే చేస్తాను, గొప్ప జనాంగమాయి మార్చబోతున్నాను. మొదటి దేవుడు ఇచ్చిన వాగ్దానం చెప్పినది చెయ్యిన మన దేవుడే. స్తోత్రం కలిగినగా గొప్ప జనాంగముగా దేవుడే చేశారు. వాగ్దానం చేసినట్టుగా దేవుడు చేశారు. ఇంకా 2వ వాక్యం పూర్తిగా చదవండి. గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి ఆమె చెప్పండి. దేవుడు ఏం చేయబోతున్నారు? ఆశీర్వాదం చేస్తామని దేవుడు చెప్పారు. స్తోత్రం అని చెప్పాలి. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించిన దేవుడు. దేవుడికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఎంతమంది దేవుడు నమ్ముతున్నారు? దేవుడు నన్ను ఆశీర్వదించారు. ఆశీర్వాదించడానికి నీ ఏం చేయాలి? వాక్యం పూర్తిగా చదవాలి. నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా నిన్ను నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించేదను. ఎలాగ నీ ఆశీర్వదించబడుతుంది? పక్కవారిని ఆశీర్వదిస్తాను. స్తోత్రం కలిగింది. ఎలాగ ఆశీర్వాదం అవుతుంది? వేరేవారిని ఆశీర్వదిస్తాను. ఎవరిని చెప్పలేదు. వేరేవారిని ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడతాను. ఆమె చెప్పలేదు. నిన్నే ఆశీర్వదించాలంటే నీ పక్కలకే చేయాలి. మన మీదగా చేసి ఉంటే ఆశీర్వదించేది. ఈ ఆశీర్వదించి ప్రార్థన చెయ్య. ఈరోజు ఆశీర్వాదం నీ తల మీద రావాలంటే నీ ఏం చేయాలి? ఆశీర్వదించి ప్రార్థన చెయ్య. స్తోత్రం కలిగినగా మనకి ఆశీర్వాదం కావాలని వేరే ఏం చెయ్యొద్దు. దేవా ఇరుగులు మరుగులు వారికి ఏం చేయాలి? ఆశీర్వదించండి, కుటుంబాలను ఆశీర్వదించండి. ఆశీర్వాదం మాటని పలికితే నీ తెలియకుండా నీ తల మీద ఆశీర్వాదము వెలువరించబడుతుంది. దేవదేశ కాండం 28:18 వాక్యం చూడండి. దేవదేశ కాండము 28:18 వాక్యం చూడండి. నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రె మేకల మందలు శపింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపింపబడుదువు. అంటే దేవుడు చెప్పారు, నా మాట వెళ్ళిపోతే నీ ఏమవుతుంది? తను 28 నుండి 14 వరకు 1 నుండి 14 వరకు నీ చెప్తే చదివినప్పుడు ఏమవుతుంది? నీ బయటికి వచ్చినప్పుడు దీపింపబడుతుంది, నీ లోపలికి వచ్చినప్పుడు దీపింపబడుతుంది, నీ పొలంలో దీపింపబడుతుంది, నీ పంటలు దీపింపబడుతుంది, నీ గర్భఫలం దీపింపబడుతుంది. మొత్తం ఏమవుతున్నారు? ఒక సంవత్సరం చెప్పాలి. దేవుడు దీవిస్తాను చెప్పిన దేవుడు మమ్మల్ని దీవించిన దేవుడు. స్తోత్రం కలిగి ఎంతమందికి అర్థమైందో తెలియదు. దేవుడు ఎలాగ దీవిస్తుంది? మలాకి గ్రంథంలో 3వ అధ్యాయం 10వ వచనములు మీరు చదివితే అక్కడే రాయబడిన ఆకాశం అక్కట ఆహారముండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదని. చెప్పండి. ఆశీర్వాదం వస్తే వాకిట విప్పి వాకిట విప్పి స్తోత్రం. ఆకాశం వాకిట దేవుడు ఏం చేస్తున్నారు?
బైబిల్ 2 సారి ఆకాశం వాకట విప్పారు. దేవునికి స్తోత్రం. ఆదికాండము 7వ అధ్యాయం 11వ వాక్యం. మీరు అక్కడ చదివితే ఆదికాండము 7వ అధ్యాయం 11వ వాక్యం చూడండి. వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధముల ఊటలన్నీ ఆ దినమందే వినబడెను. ఆకాశము తూములు విప్పబడెను. ఆకాశం ఆకట విప్పబడేది దేనికి విప్పారు? ఆకాశం ఆకట విప్పడు దేనికంటే వర్షం కురిపించడానికి. స్తోత్రం కలిగిన గాక. అంటే ఆకాశం ఆకట ఆదికాండము 17:11 వర్షం కురిపించడానికి విప్పినప్పుడు అదే వాకట స్తోత్రం నీ కోసము దేవుడు ఏం చేస్తున్నారు? విప్పుతుంది. ఎందుకంటే ఆకాశం ఆకట విప్పి పట్టసాలి అందరూ విస్తారముగా దీవెనగా కురిపించడానికి ఈ పగడిలో ఉపవాస ప్రార్థనలు, ఈ పగడిలో ఉపవాస ప్రార్థన 3వ రోజు అబ్రహామునికి చెప్పినట్టుగా ఆశీర్వదించిన దేవుడా ఆకాశ వాకట ఈ పగడిలో ఉపవాస ప్రార్థన చేసిన బిడ్డల మీదకే పట్టసారవంత దీవెన కుమరించిన ఆనాడు నీ ప్రజలకు నాశనం చేయడానికి ఆకాశ వాకట విప్పితే ఈనాడు నీ ప్రజల మీదకి దీవెనకరంగా రావడానికి పట్టసాల విప్పయ్యా. ఆకాశ వాకట మనకు చేయాలి. విప్పాది. దేవునికి స్తోత్రం. 3వది చెప్పిన మాట ఏమంటే దేవునికి స్తోత్రం కలిగింది కాక. 2వ వాక్యం నీ పేరు స్తోత్రం. నీ పేరు ఏం చేస్తున్నా అది గొప్పది. మన పేరు గొప్పది చేయడానికి మనం ఎన్నెన్నో ప్రార్థన చేస్తున్నారు. ఏమండి ఆమె చెప్పండి. ఆదికాండం 11వ అధ్యాయం అని చదవద్దు, నేను చెప్పుకొని వెళ్తాను. ఆదికాండం 11వ అధ్యాయములు బాబేలు ఎందుకు కట్టారు? వారు స్తోత్రం కలిగి పేరు తెచ్చుకోవడానికి వారేం చేశారు? దేవుడు చెప్పారు నీ పేరు నేనేం చేసిన గొప్పగా మార్చాను. అది దేవుడు చేసిన పని, నీయే చేయకూడదు. లేదు నీ పేరు గొప్పగా చెయ్యడానికి రావాలని అనుకొని ఏం కట్టద్దు. దేవుడు కడితే చాలా పేరు గొప్పగా అయింది కదా. ఆరు పని అన్ని బాగా జరిగింది. పని జరిగింది. గోపురం కట్టిన వచ్చినప్పుడు దేవుడు పని చూడడానికి దిగి వచ్చినప్పుడు ఏమైంది? వీళ్ళందరి భాషలన్నీ ఒకటే ఉన్నారు, ఒకటే ఉన్నారు. భాష అన్ని ఒకటే ఉన్నాయి కాబట్టి వారు పని ఏమవుతున్నారు? వీడు కూడా అడిగింది. అందుకే దేవుడు ఏం చేశారు? అందుకని 1 సెకండ్ లోపల ఎన్ని భాష దేవుడు నేర్పింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు దేవుడు మన పేరు ఏం చేస్తున్నారు? స్తోత్రం. అబ్రహాం పేరు గొప్పగా చేశారా? మొదటి పేరండి అబ్రహాం. అది కాదు కదా. 17వ అధ్యాయం 5వ వాక్యంలో ఉంది. అబ్రహామునికి దేవుడు ఏం చేశాడు? పద్ధతి చేశారు కదా. మొదటి ఏముంది? అబ్రహాం. ఇప్పుడేమైంది? పేరు దేవుడు గొప్పగా చేశాడు. హల్లెలూయా హల్లెలూయా. మన కుటుంబములు కూడా జరిగిన కాక మన పేరు దేవుడే చెయ్యాలి. మార్చిన కాక గొప్పగా మార్చిన కాక మనం మార్చడానికి అక్కర్లేదు. దేవుడు వేరే చేసేది. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. దేవుడు పేరు మార్చారు, అందరూ మారిందండి. స్తోత్రం
సార పేరు అది అని తర్వాత చెప్తారు. దేవుని సార గురించి. దేవునికి స్తోత్రం కలిగింది గాక. ఈ రోజు దేవుడికి నీ చెప్పండి, దేవా అబ్రహాముకి పేరు మార్చినట్టుగా నాకు కూడా నా పిల్లల పేరు కూడా నువ్వే చేయాలి. మార్చుమయ్యా. అక్కడ ఇంకొక దేవుడిది రెండో మాట, నిన్ను ఆశీర్వదించిన వాళ్ళకి చెప్పండి, నిన్ను ఆశీర్వదించిన వాడికి ఇంకా తిరిగి చెప్పండి. నిన్ను ఆశీర్వదించలేని వాడికి, నీకు ఎదురుగా మాట్లాడిన వాడికి, నీకు ఎదురుగా మాట్లాడిన వాడికి, నిన్నే ఆశీర్వదించిన వాడికి దేవుడు ఏం చేస్తాడు? అవును కదా. అలాగే నీకు ఎదురుగా మాట్లాడిన వాడికి తప్పించడం కాదు. అదే నేను చెప్తున్నాను. దేవుడికి స్తోత్రం కలిగింది. గట్టిగా దేవుడికి స్తోత్రం కలిగింది. నీకు ఎదురుగా మాట్లాడిన వాడికి దేవుడు ఎదురుగా మాట్లాడతాడు. నిన్ను దీవించిన వాడికి దేవుడు ఎంతమందికి అర్థం. అందుకే ఎదిరించి మాట్లాడకుండా దీవించండి. నీకు కావాలంటే చెయ్యండి, లేకపోతే కావాలంటే మీరు చెయ్యండి, లేకంటే ఏది చేస్తున్నారో ఆమేన్. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు కూడా కొంత విశ్వాసాలకి ఈ వాక్యం తెలియలేదు. స్తోత్రం కలిగిన అందుకే ఎదురుగా మాట్లాడిన దగ్గర నుంచి లేచి వెళ్ళిపో. హల్లెలూయా. దేవుడు చెప్పిన వాక్యం తెలుసుకొని ఈ పనులు ఏం చేయాలి? జీవించిన వాడికి దేవుడు ఏం చేస్తుంది? హల్లెలూయా. 5 ఏం చెప్పారంటే వాక్యం, నిన్ను దీవించిన వాడికి నేనేం చేస్తాను? తర్వాత నిన్ను శపించిన వాడికి నేనేం చేస్తాను? స్తోత్రం కలిగింది. అదే చెప్పారు, దూషించిన వాడికి వెళ్తే ఏమవుతుంది? శపింపబడుతున్నారు. దేవుడు వాక్యం హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. స్తోత్రం కలిగింది. రెండో వాక్యం పూర్తిగా చదవండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదను. నీవు ఆశీర్వాదంగా నుందువు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించే వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముకి ఏం చెప్పారు దేవుడు? భూమి అంతటా సమస్త వంశములు నీ ఆశ్రయింపబడుతుంది అని రాయబడి ఉంది. అది ఎక్కడ రాయబడి ఉంది? గలాత్య పత్రిక లెక్క రాయవాలి. గలాత్య పత్రిక లెక్క వస్తున్నప్పుడు మీకు అది అర్థమవుతుంది. 13వ గలాత్య పత్రిక 3వ అధ్యాయము 13, 14 వాక్యం చూడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. 13వ వాక్యములు ఏమైంది మీకు తెలుసా? ఒకసారి కూడా చదవండి, అర్థం. అబ్రహాము పొందిన ఆశీర్వాద వచనము క్రీస్తు యేసులో ద్వారా అని చెప్పండి. అబ్రహాముకి ఏదేదో వాగ్దానం ఇచ్చిందో ఆ వాగ్దానం మంది క్రీస్తు యేసును కలిగిన అన్యజనుల మీదకి వచ్చారట. అబ్రహాముకి ఏం ఆశీర్వాదం వచ్చిందే? అది మొత్తం ఎవరికి వచ్చింది? క్రీస్తు యేసు వలన అన్యులకంటే దేవుడి బిడ్డలకు వచ్చారట. మీరు అనుకున్నారు అన్యులు అంటే చెప్పుకుంది ఏమంటే దేవుని బిడ్డల గురించి చెప్పుదు. మనం అందరూ యూదులు కాదు, మన అన్యులు. మన మీదకి ఎవరి వలన వచ్చారు? యేసయ్య వలన వచ్చారు. ఎవరి మీదకి వచ్చినది? అబ్రహాముకి ధనవంతుడుగా మారినట్టుగా మన తల మీదకి క్రీస్తు యేసు వలన మన తల మీదకి వస్తుంది. ప్రార్థన చేస్తేనే కానీ వస్తుంది. ఎలా ప్రార్థన చేయాలి? అబ్రహాము దేవుడా
నీకు ఆశీర్వదించిన లెక్క నా తన మీద క్రీస్తువేసు ద్వారా అనగా నీకు చెప్పలేదు, అందుకని రాదు. స్తోత్రం. అది కాదు ఆయన అర్థము. అబ్రహామునికి కలిగిన ఆశీర్వాదం అన్ని క్రీస్తువేసు ద్వారా మన మీదకి వచ్చారు. స్తోత్రం. అందులో దేవుడికి వచ్చిన స్తోత్రం చెప్పండి. వచ్చినా ఏం చేయాలి? యేసు క్రీస్తు ద్వారా నాకు తల మీద వచ్చిన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాలి. దేవుడికి దేవుడికి స్తోత్రం. అబ్రహామునికి దేవుడు తోడుగా ఉన్నామని చెప్పారు. దేవుడు చెప్పారంటే స్తోత్రం. ఏం చెప్పారు? నేను నిన్ను ఆశీర్వదించాను ఈ దేశంలో. అప్పుడు ఆ దేశంలో ఆశీర్వాదం చేస్తామని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేయాలి? ఆ దేశంలో ఉండాలి కదా. 10 వచనం చూడండి. 12వ అధ్యాయం 10వ వచనం. ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పారు? ఏడవాలి యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు దేవుడు చెప్పారు ఈ దేశం నీకే ఇచ్చేదనని. దేవుడు చెప్పారు ఈ దేశం నీ చేతికి ఉన్నది, నీకు నీ సంతానమునికి అనగా చెప్పినది. స్వరములు ఇప్పుడు ఏమొచ్చింది? అప్పుడు ఏం చేశారు? అదే నాకు ప్రాబ్లం. దేవుడు ఎక్కడ చెప్తున్నారో అక్కడ ఉండరు. దేవుడు చెప్పుమని చెప్పిన దేశములు నీకు నివసించమని చెప్పిన దేశములు కరువులు వస్తుంది. కరువులు వచ్చినప్పుడు ఏమైంది? సోదరం, పాలు తేను ప్రవహించిన దేశములో బేదలగేమని పదానికి అర్థం రొట్టె కలిగిన ఇల్లు. అక్కడ ఉండవలసిన వాడు కరువులు వచ్చినప్పుడు ఎవరైనా మగలోను కిల్లోను నయోమి సోదరం వారందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు? సూపర్ సూపర్. దేవుడు చెప్పిన చోటని అక్కడ ఉంటారు కదా. సోదరం, రొట్టి బేదలగలోని పదమనికి అర్థం రొట్టె కలిగిన ఆ ఇంటిలో కరువు వచ్చినప్పుడు నీ భయపడకూడదు. ఆ పేరు చెప్పినట్టుగా అక్కడ రొట్టె మారుతుంది. స్తోత్రం కలిగినట్టుగా చాలా మంది విశ్వాసులు ఏమవుతున్నారంటే అప్పుడు జరిగిన చూసినప్పుడు అక్కడ వెళ్ళకూడదండి. స్తోత్రం కలిగిన అబ్రహామే నీ తోడుగా దేవుడు ఉన్నామని చెప్పారు కదా. ఆయన చెయ్యి నీకు తోడుగా ఉన్నారని కదా. నీ ఎందుకు దేవుడు చెప్పిన చోట ఏం చేయకూడదు, విడిచి పడకూడదు. స్తోత్రం కలిగిన మనకు అందరికి వెంటనే జరిగితే అక్కడ ఉంటాం. కొంచెం లేటుగా ఉంటే ప్రార్థన చేసినప్పుడు వెంటనే ఏం చేయాలి? సమాధానం రావాలి. అబ్రహాముకి దేవుడు చెప్పారు నేను నీకు సంతానము ఎన్ని సంవత్సరం జరుగుతుంది? 25 సంవత్సరం తర్వాత సంతానం దొరికిందంట. అప్పుడు వరకు అబ్రహాము ఏం చేశాడు? లేదు, దేవుడి వరకు ఎదురు చూస్తున్నాడు. స్తోత్రం కలిగిన స్తోత్రం కలిగిన దేవుడు చెప్పిన చోట నువ్వు ఉంటే దేవుడు కార్యం చేశాడు. ఇదే సోదరి ఎవరికి వచ్చింది? ఇస్సాకుకి వచ్చింది. ఇస్సాకు దేవుడు చెప్పరు నీ ఏం చేయకూడదు, ఈ దేశం విడిచిపెట్టి వెళ్ళకూడదు అంటే సోదరం. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు కొరకు మనం ఏ చోట నిలబడితే చాలు. అక్కడ సమస్యలు వస్తుంది, కరువు వస్తుంది, అప్రమాదం వస్తుంది. అక్కడ మనం ఉంటే చాలు. స్తోత్రం. అక్కడ నీ ఉంటే తీర్చడానికి శక్తి కలిగిన దేవుడు. దాన్ని బట్టి నీ ఏం చేస్తున్నాను? నీ బుద్ధి ఉపయోగించి ఈ కటవ నుండి కిందకి వస్తున్నారు. అప్పుడే నీకు అర్థం అవుతున్నారు దేవుడికి స్తోత్రం కలిగిన
హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా స్తోత్రం కలుగును. నయోమి ఆయన కుటుంబం ఏమైంది? మాయా దేశమునికి వెళ్ళింది. వెళ్ళిపోయిన కాలికి నష్టం కలిగిందా? నష్టమే కలిగింది. ఆయన చెప్పారు నేను నిండుతోని వెళ్ళారు. ఇప్పుడు వచ్చినప్పుడు వృత్తులుగా వచ్చారట. ఎలాగ వచ్చారు? వెళ్ళినప్పుడు ఎలాగుంది? చెయ్యి ఎలాగుంది? చెయ్యిలు సమృద్ధిగా ఉంటారు. ఆయన సమృద్ధి అంటే ఆయన చెప్పిన కారణం వాడు కుటుంబం సమృద్ధిగా ఉంటారన్నమాట. కానీ తిరిగి వచ్చినప్పుడు ఎంతమంది కొనండి స్తోత్రం. ఇద్దరు విధవరాలు కలిసి వస్తున్నారు. స్తోత్రం. నయోమి వచ్చున్నారని చెప్పినప్పుడు పేదల గదులు ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వచ్చారు? పట్టణంలోకి వచ్చింది. దేవుడికి స్తోత్రం. అప్పుడు చెప్పారు నయోమి వచ్చింది అని చెప్పినప్పుడు నయోమి కాదు నా పేరు ఆడి పేరు పెట్టి నయోమి అనే పదానికి పేరు అది కాదు అర్థం. వారే చేశారు. అమ్మ ఒక పేరు పెట్టారు. ఈ రోజు కూడా నీ సొంతంగా ఒక పేరు పెట్టి కూర్చున్నారు. పేరు పెట్టారు. ఇది నమ్మతారా? అదొక పేరు. ఇంకొకటి చెప్పుడు నా వలన మొత్తం ఏమైంది? సో పోయింది. అమ్మ ఈ రోజు నీ పేరు మార్చడానికి శక్తి కలిగిన దేవుడు ఈ ఉపవాస ప్రార్థనకి దిగి వచ్చాడు. స్తోత్రం కలిగిన గాక. చెప్పిన దేవుడు చెప్పిన చోట్ల నిలబడు. అట్లా జరగబోతుందా? మనకందరికి క్రూకుడమైంది ఏంటండి? వంకర దొరకరావు ఉంది. వెనకాయలు స్తోత్రం కలిగిన అది మనకేం చేస్తుంది? జీవితంలో నష్టం కలుగుతుంది. షార్ట్ కట్లు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. స్తోత్రం కలిగిన అరకు చేసిన వాడు చాలా మంది బైబిల్ ఉంది. అక్కడికి నేను వెళ్ళలేదు. దేవుడికి స్తోత్రం. ఆయన సొంతంగా ఏదో ఏదో చేస్తున్నారు. దేవుడు చెప్పిన చోట్లని నిలబడండి. పాలుదేవి ప్రవహించిన దేశంలో కరవలు వస్తే చెప్పిన వాడికి అడగాలి. స్తోత్రం. నీ చెప్పారు కదా పాలుదేవి ఇక్కడ నాకు ఇప్పుడు ఏమి కనిపించింది కారణం ఏంటి అని దేవుడికి అడిగితే ఆ కరువుల సమయంలో నిన్ను పోషించడానికి దేవుడు మార్గం ఉంది. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో వస్తామని దేవుడికి ముందుగా తెలుసు. కానీ దేవుడు ముందుకు చెప్పారు. ఏం చెప్పారు? స్తోత్రం. మీరు ఎడారిలో వెళ్ళి నన్ను ఏం చేయాలి? ఆరాధన చేయాలి. స్తోత్రం. ఎడారిలో ఏమో నీళ్ళు లేదని దేవుడికి ముందుకు తెలుసు. ఎడారి తిండికి లేదు దేవుడు ముందుకు తెలిసిన దేవుడు. ఈయన పుట్టిన మునుపు దేవుడు ఏం చేసింది? ఆర్యాలు దేవుడు ఆకాశం భూమి సృష్టించి సముద్రములు దేవుడు ఇచ్చాడు. సముద్రములు చేపలు కూడా దేవుడు ఏం చేశాడు? ఓ స్తోత్రం. ఈ ఎడారిలో వచ్చిన దేవుడు బిడ్డలకి మాంసం కావాలని దేవుడు ముందుకు ఎరిగిన కాబట్టి దేవుడు ముందుకు సముద్రం ఏం చేశాడు? సముద్రం ఊడరి పెట్టి కాదు, సముద్రం చేపలకు దేవుడు చేశాడు. అందుకే బైబిల్ దేవుడు నివేదాన్ని తల పగల కొట్టి ఎడారిలో ఉన్న వారికి మాంసం ఇచ్చారని సంకీర్తనములు రాయబడింది. దేవుడు మీరు చదవలేదా అనుకున్నారు. దేవుడికి స్తోత్రం. పోనండి. నేను చెప్పుకున్నాను మాట ఏమంటే దేవుడు నీకు చెప్పిన చోటలో స్తోత్రం. కరువులు కానీ ఏమైనా కానీ నీ అక్కడ ఏం చేయాలి? స్తోత్రం కలిగి. అయితే నేను కూడా పారిపోవాలి కదా. నేను కూడా ఏం చేయాలి? పారిపోవాలి. ఏంటయింది? వచ్చినప్పుడు 4గురుగా వచ్చారు, వెళ్ళినప్పుడు 3గురుగా ఉందండి. దేవుడికి స్తోత్రం కలిగి. పారిపోవలేదు. దేవుడికి స్తోత్రం. దేవుడు చెప్పినట్టుగా సెలవులో నిలబడి ఆఫర్ వచ్చింది. ఏమొచ్చింది? ఏదో ఆఫర్ అంటే మీకు అర్థమైందా? ఇక్కడ రాయగడ గట్ట మంచి స్థలం నీకు ఇస్తానరా, మళ్ళీ మంచి ఇల్లు ఇస్తానరా, డబ్బులు ఇస్తానరా, అక్కడ వదిలేసి రమ్మని చెప్పారు. స్తోత్రం. అప్పుడు అని చెప్పారు దేవుడు చెప్పలేదు, అందుకని నేనేం చేయను. అప్పుడు చెప్పారు అంటే ఆడి నాకు చెప్పారు నీ పెద్ద మాస్టర్ అయిపోయిందట. స్తోత్రం కదా. అక్కడికి నేను వెళ్ళిన అనుకో డబ్బు దొరుకుతాను కానీ జీవితంలో వచ్చిన సమస్యలు తట్టుకోలేకపోతాను. స్తోత్రం కలిగిన
దేవుడు చెప్పిన చోట్ల రాయడం నిలబడమని దేవుడు నాకు చెప్పింది. అందుకని ఈ పట్టణంలో నిలబడుతున్నారు. దేవుడికి స్తోత్రం. చెప్పిన చోట్ల నిలబడండి. కరలు వచ్చిన సమస్యలంతా దిగిపోకూడదు, అక్కడ నిలబడాలి. అబ్రహాం ఏం చేసింది? ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తు దేశానికి. స్తోత్రం, స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. అక్కడికి వెళ్ళిపోయినాయండి. 13వ వాక్యం చూడండి, 13వ వాక్యం. ఎక్కడికి వెళ్ళినప్పుడు? స్తోత్రం, స్తోత్రం చెప్పండి. ఎవరి వల్ల మేలు రావాలి? స్తోత్రం, దేవుడి వలన రావాలి. ఇప్పుడు ఏం చెప్తున్నారు? నీ వలన అంటే సారా వలన నాకేమో వస్తుంది, మధ్యలో వస్తుంది. స్తోత్రం కలిగి అందరూ అడుగుతున్నారు. అక్కడ నుండి మీరు అక్కడికి వెళ్తేనే తెలుసు నీకు మేలు వస్తుందా లేదా అని. అబ్రహాము అనుకున్నారు సారా వల్ల మాకు మేలు కలుగుతున్నారు అని. కానీ మేలు కలిగిందా? కలిగింది. స్తోత్రం. చదవమ్మా, పూర్తిగా చదువు. నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరువని దయచేసి చెప్పుమనెను. మీ మేలు రావాలంటే చెప్పాలి. ఇలాగ చెప్తే వస్తుందండి. భార్య, మీకు అర్థం అవ్వలేదు. భార్య చెల్లి అయినప్పుడు ఏమొస్తుంది? ఆయన అర్థం చెప్పండి. అది కాదు. భార్య ఇప్పుడు ఏమైంది? కొంచెం అబద్ధం చెప్తే ఏమొస్తుంది? డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలి? అబద్ధం చెప్పడం. చిన్న చిన్న తప్పు చేసే ప్రయోగంలో ఎదురాట ఏంటండి? దేవుడు క్షమని తప్పు చేయడం, తప్పు చేయడం అదే నీ కోరిక. స్తోత్రం. అందరూ అనుకున్నారు ఏదైనా చేసిన మేలు వస్తారమ్మా. పేరండి, నీ పేరు చెప్తే మీరు బాధపడుతున్నారు, అందుకు నేను చెప్పలేదు. పేరండి అమర్నాథ్. ఎక్కడికి వెళ్తారు? క్రైస్తవుడు. సర్టిఫికెట్ పేరేంటి? పేరండి అమర్నాథ్. సర్టిఫికెట్ పేరండి పరమేశ్వరుడు. పరమేశ్వరుడు. ఏంటంటే రాశారు? క్రీస్తునా? హిందూ అని రాశాడు. దేవుడు నమ్ముతున్నారు పేరు హిందూ. అందరు సైలెంట్ అయ్యేది వస్తుంది. ఏమొస్తుంది? ఏమండి? క్రైస్తవుడు కాక హిందూ అని రాస్తే ఏమొస్తుంది? సహాయం, గవర్నమెంట్ సహాయం మొత్తం దొరుకుతుంది. పేరు వేస్తు దేవుడు బిడ్డ, చర్చిని దేవుడు బిడ్డ, సర్టిఫికెట్ ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. పాపం కాదనిపించట్లేదు. అది నీకు కాదు, పాపం కాదని అనిపించింది. అది పాపం అండి, అది గొప్ప. ఒకటి ఈరోజు 2 ఆధార్ కార్డు ఉంది. 2 ఒక ఆధార్ కార్డులో 50, ఇంకొక ఆధార్ కార్డు 60. స్తోత్రం. ఎందుకు 60 వచ్చిందో తెలుసా? నేను చెప్తే వద్దరా, చెయ్యొద్దరా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అబద్ధం చెప్తే పోగొట్టు నింపుతుంది, సరిగా జీవిస్తుంది, పోగొట్టు కాదు. స్తోత్రం కలిగిన గాక. నేను మారు మనసు సందర్భంలో ఇది కూడా కలం కూడా ఏమైంది, మారు మనసు వచ్చింది.
ఇది అబద్ధం రాయడదు. ఇంకా ఎంతమందికి అర్థమైంది? అబ్రహాము చెప్తున్నాడు, వాగ్దానం 7 విధములున్న వాగ్దానం తల మీద వచ్చింది. అబ్రహాము తల మీద వచ్చినప్పుడు స్వభావం మారిపోయింది. ఎందుకు మారిందంటే తాత్కాలిక ఒక విడుదల కావాలని. స్తోత్రం. శాశ్వతమైన విడుదల కావాలంటే దేవుడు చెప్పిన తోటలు లేవమ్మా. అందరికి విడుదల కావాలి. ఏది విడుదల కావాలి? తాత్కాలికంగా అప్పుడప్పుడుకొక విడుదల. ఆడికంగా ఏ విడుదల అక్కర్లేదు. శాశ్వతమైన విడుదల అవసరం లేదు. మనకే విడుదల కావాలి. శాశ్వతమైన విడుదల కావాలి. స్తోత్రం కలిగిన అప్పుడప్పుడు జరిగిన విడుదల మనకు అవసరం లేదు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. అందుకే అబ్రహాము చెప్పిన మాట, నీ వలన నాకు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరువని దయచేసి చెప్పు. ఎవరి వలన బ్రతుకుతున్నారండి? భార్య వలన బ్రతుకుతున్నారండి. అలా దేవుడు నిన్ను పిలిచిన పిలుపుకి నీకు తెలుసా? దేవుడు నిన్ను ఎక్కడ మెసపటోమియా నుండినప్పుడు గౌరవమైన దేవుడు ఏం చేశాడు? ప్రత్యక్షమైంది. నేను ఇక్కడ చెప్పిన ఏమంటే అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 1 వాక్యం చూడండి. 1-2 వాక్యం. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 1-2 వాక్యం త్వరగా. ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు సైఫాను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితృడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి. చెప్పండి. మహిమగల దేవుడు మెసొపొతామియాలో ఉండినప్పుడు దేవుడు ఏం చేశాడు? ప్రత్యక్షమై ఈ దేశం విడిచిపెట్టి వెళ్ళమని దేవుడు చెప్పారు. ఆ పిలుపు ఉండి ఆశీర్వాద తల మీద అన్నీ ఉంటాయి. 7 విధములైన ఆశీర్వాద తల మీద ఉన్న దేవుడు బిడ్డలు కర్రలు వచ్చినప్పుడు చెప్పుతున్నా, నీ వలన నేనేమవుతున్నాను. స్తోత్రం కలిగినగా, స్తోత్రం కలిగినగా. ఏంటి దేవుడు ప్రభువుల బిడ్డలారా అన్ని విడిచిపెట్టి వెళ్ళారు. అప్పుడు కర్రలు వచ్చినప్పుడు దేవుడి మీద ఆధారపడకుండా ఎవరి మీద ఆధారపడండి? దాని మీద. స్తోత్రం కలిగిన స్తోత్రం, స్తోత్రం. కీర్తనలో 118 కీర్తన రాయబడిన మనుషుల మీద ఆశ్రయించకుండా ఎవరి మీద ఆశ్రయించాలి? మనుషుల మీద ఇబ్బంది కలదు. కొందరు ఎవరి మీద? దేవుడు కంటే పిల్లల మీదే అక్కడ ఇబ్బంది ఎక్కువ. వీడు పెద్దదాయి వీడికైతే నాకు నీళ్ళు పడ వీడు పట్టరు. నీ దేవుడి మీద ఆధారపడితే ఈడు కాక వేరొకడు వస్తుంది. నీకు అర్థమవుతుందా లేదా నాకు తెలియదు. స్తోత్రం కలిగింది కాక. దేవుడి మీద ఆధారపడిన వాడికి ఎప్పుడు కూడా భయపడని అవసరం లేదు. స్తోత్రం. లేకపోతే ఎవరు నేను పిల్లలు ఏం చేయలేకపోతే బండి వస్తుంది, వెళ్ళిపోతుంది. స్తోత్రం కలిగిన కాక. ఆశ్రయం ఎక్కడ? దేవుడి మీద పెట్టండి. స్తోత్రం కలిగిన కాక. నీ భార్య మీద కాదు, నీకు ప్రత్యక్షమైన దేవుడి మీద ఆశ్రయపడు. ఆశ్రయం యేసువిలున్నది నా భాగ్యవానా, భాగ్యవానా. మలయాళం మాట. ఆశ్రయం దేవుడి మీద ఉన్నా కాబట్టి నేను ధన్యుడు, ధన్యుడట. ఆమేన్. దేవుడి మీద ఏం చేయాలి? వాక్యుని ఆశ్రయం శాశ్వతం కాదు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. 13వ వాక్యం చదవండి అమ్మ. సారా
సారా పోతే మనకి నాకేం దొరుకుతుంది? మేలు వస్తుంది. సారా సారా అంటే ఎబ్రాయి భాషలో లాస్ట్ చివరి వచ్చిన అక్షరం, ఇంగ్లీష్లో చివరి వచ్చిన అక్షరం హెచ్ అండి. హెచ్ అది ఎబ్రాయి భాషలోకి వచ్చినప్పుడు 5వ అక్షరం ABCDEFG. 5వ అక్షరం ఏది? హెచ్. స్తోత్రం. 5వ అక్షరం 5 అంటే కృప అండి. హెచ్ దేనికి సాదృశ్యం? కృప. అప్పుడు గ్రేస్ పోతే ఏం దొరుకుతుంది? అందరికి అదే చాలు. కృప పోయినప్పుడు మేలు కావాలి. నీకే చెప్పుతున్నారు తల్లి. కృప పోతే మేలు పొందిన కంటే మంచిది చచ్చిపోవడం మంచిది. కృప ఉంటే చాలు. కృప పడితే కృప గ్రేస్ కావాలి మనకు. సారా అని పదానికి అర్థం గ్రేస్. గ్రేస్ పోయినప్పుడు అబ్రహాముకి ఏం దొరికింది? ఎంతమంది ఉన్నారని నాకు తెలియదు. దేవుడు తోడుగా ఉంటున్న విషయం చెప్పుకొని నేను వచ్చినాను తల్లి. నీ గ్రేస్ ఏం చేయకూడదు, పోగొట్టకూడదు. గ్రేస్ ఉంటే నీ వెళ్ళిన చోట మొత్తం గ్రేస్. కృప చెప్పాలి గట్టిగా. ఉపవాస ప్రార్థనలు గ్రేస్ పోగొట్టకుండా గట్టిగా పిలిచి నిలబడండి. బోరు కొట్టుతున్నారా? అది నాకు అనుభవం అవుతుంది. నాకు ఆ వాక్యం నా గుండెకి తగులుతుంటుంది. అందుకు అడుగుతున్నా. స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఎలీషా తోడుగా ఉన్నారు. ఎవరు? గేహజీ. గేహజీ ఎవరు తోడుగా ఉన్నారు? ఎలీషా తోడుగా. భయంకర కర్రవులు వచ్చిన టైంలో ఎవరు వచ్చారు? నాయమాన్ వచ్చారు. డబ్బులు, మొత్తం డబ్బులు, బట్టలు, అది బంగారం అన్నీ తీసుకొని వచ్చారు. ఎలీషా ఏం చేశారు? ఎలీషా ఏం చెప్పారు? నేనేం చేయలేదు. ఎక్కడికి వెళ్తారు? దమస్కం నుంచి వచ్చారు. ఓకే అంటే నీ యొక్క పని చెయ్యదు. కుష్ఠరోగం, బట్టలు విప్పితే విప్పడదు. యుద్ధం అన్ని ఆడేం చేశారు? యుద్ధం. నేను ఇప్పుడు 2 రాజుల పుస్తకం 5వ అధ్యాయం మొదటి వచనం చూడమ్మా. బాగమ్మా. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనే ఒక మనుషుడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. కనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయెను. అప్పుడు అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను. కానీ అతడు కుష్ఠరోగి. అదే బట్టలు విప్పొద్దు. ఎన్ని యుద్ధం చేశారు? యుద్ధం మొత్తం గెలిచారా? 2 రాజుల దగ్గర గనుడుగా ఉంటాడు. దేవుడి వైపు కుష్ఠరోగి. దేవుని తట్టు ఉండేటప్పుడు కుష్ఠరోగి. ఎప్పుడు అర్థమైందో లేదు. స్తోత్రం. ఏమంటే 5 ఒక్కసారి కూడా చదవండి. మొదటి వచనం. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. సిరియా దేశం మొత్తం జయం కలిగారు. కనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయెను. మాట అంటే ఉంది. సూపర్. యుద్ధం గెలిచారు. యజమానుడి దృష్టికి ఎలా ఉంది? రోగం అక్కడ కాదు. అతడు మహాపరాక్రమశాలి. కానీ అతడు కుష్ఠరోగి. చాలా మంది ఇలాగా ఉంది. విశ్వాసం. ప్రార్థన సూపరు, ఆరాధన సూపరు, దేవుడికి ఇచ్చినది సూపరు, బట్టలు విప్పొద్దు. రహస్యానికి వస్తే మొత్తం కుష్టమే. బయట మొనగాడు బయట పట్టాలి. Hallelujah.
స్తోత్రం రాలేదు. నా విషయం అది కాదు అని అందుకని నేను అక్కడ నిలబడి ఇంకే ఎక్కువ చెప్పలేదు. ఈ కుష్ఠరోగి ఉన్నవాడు డబ్బులు అన్ని తీసుకొని ఎక్కడికి వచ్చారు? ఏలిసా దగ్గరికి వచ్చారు. ఏలిసా బయటికి వచ్చి తన మీద కూడా ఏం చేయలేదు, చెయ్యకుండా ఏం చెప్పరు, వెళ్ళరా యోర్దాను వెళ్ళి. అప్పుడు ఆడ తిరిగి ఏం చెప్పారు, మా దేశంలో సూపర్ రేట్ యోర్దాను నది వెళ్ళి కోత కాలంలో ఎలాగ వస్తున్నారు, బురద నీళ్ళే వస్తున్నారు అంటే అయ్యారు చెప్పారు. బురద నీళ్ళు వెళ్ళి ఏం చేయాలి? ఆ మాట వినినప్పుడు ఆడికి కోపం వచ్చింది. ఆయనకి ఏమొచ్చిందండి? ఎబ్రాయి భాషలో ఆడికి జ్వరం వచ్చిందట. ఏది చెప్పారు? 7 సార్లు ముడుగురా, ఎక్కడ ముడుగురా అని చెప్పారు. యోర్దాను నది ఎలాగ ఉంది? అక్కడ ఉన్న నది ఎలాగ ఉందండి తెలుసా? అది మంచి నీళ్ళు అంటే స్తోత్రం కలిగిన కాక చూసినప్పుడు ఎలాగ ఉందండి? బురదగా కాదు, సూపర్ గా అటువంటి నీళ్ళు ఉన్న చోట్లుండి బురద నీళ్ళు ముడగాలని చెప్పినప్పుడు వాడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు పనివాడు చెప్పురు, అయ్యా దానికంటే పెద్ద విషయం చెప్తే మీరేం చేస్తుంది చెయ్యాలి కదా అంటారు. సరే అలా ఈ ఏదో చెప్పారు కదా, అందుకని ఈయన ఏం చేశారు? ఎన్నిసార్లు ముడిగారు? నమ్మకం లేదు కానీ దేవదాసులు చెప్పారు కదా, ఈడికి నమ్మకం లేదు. దేవదాసులు చెప్పిన మాటకేముంది? విధువుంది కాబట్టి ఆ దేవుడి శక్తి ఆవరించారు కాబట్టి నీటిలో వెలిగి 7 మారే చేశారు. 7వ మారు ముడిగి బయటికి వచ్చినప్పుడు కుష్ఠం ఏమైంది? చంటి బిడ్డలు శరీరం వలన మారిపోయినట్టుగా ఎలాగైంది? పసిపిల్లల శరీరం వలన ఏమైంది? స్తోత్రం. దేవుడు చెప్పినట్టు చేస్తే శరీరం మారుతుంది, జీవితం మారుతుంది, కుటుంబం మారుతుంది. దేవుడు చెప్పిన చోట్ల ముట్టుగా ప్రత్యేక ముట్టుగా ఉంటురా అని చెప్పరా ఉంటురా, వెళ్ళిపోరా అని చెప్తే వెళ్ళిపోరా, ఇల్లు కట్టరా అని చెప్తే కట్టరా. దేవుడు చెప్పినట్టుగా చదవను చెయ్యండి, అటు కదలకుండా చెయ్యండి, ఆశీర్వాదం వేలకి వస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు తోడుగా ఉన్న శిష్యుడు ఏం చేయాలి అనుకున్నారు? కరువులు భయంకరమైన సందర్భం. అందుకని ఏం జరిగింది? వచ్చింది దేవుడా, దేవుడు చెప్పినట్టుగా ఆడ తెచ్చి వచ్చారయ్యా. దేవదాసులు చెప్పారు, స్వస్థత పొందారు కదా. ఆడ అడిగిన మట్టి అడిగారు, మట్టి తీసుకొని వెళ్ళిపో. ఆడి చేతుల నుంచి ఏమీ పొందలేదు, పుచ్చుకోలేదు. వీడికి భయంకరమైంది. ఓహో, ఏడికి భయంకరమైన ఆశ వచ్చింది. తీసుకోండి, అయ్యగారు పంపించారు కదా, నాకు భార్య పిల్లలు ఉంటే అయ్యగారికి ఏం లేదు, నేను అక్కడ రాయబడం లేదు, అందుకని నేను చెప్పలేదు. అయ్యగారు వదిలేసినప్పుడు ఈయనేం చేశారు? అయ్యగారికి విడిచిపెట్టి పరిగెత్తి అది ఏం చేశారు? ఆ బహుమానములు అన్ని పొందుకొని ఏం చేశారు? ఇంటిని పెట్టేసి అయ్యగారి దగ్గర పెట్టారు. అయ్యగారు సీసీ కెమెరా ఉన్నట్టుగా ఈడికి తెలియదు. అడిగారు, నాయనా నీ ఎక్కడికి వెళ్ళారా? నన్ను వదిలేసి నీవు ఇప్పుడు దేవదాసుడు ఏం చెప్పానంటే, దైవదాసుడికి వదిలేసి వెళ్ళిపోయి వచ్చిన వాడికి ఏం డబ్బు దొరికింది, కుష్ఠరోగం అది చెప్పడానికి నేను ఇందరూ దూరం వచ్చింది. స్తోత్రం కలిగింది. ఏంటి అర్థమైందండి? కృప పోయినప్పుడు అబ్రహాముకి డబ్బు దొరికింది, ఈయన దైవదాసుడికి వదిలించినప్పుడు ఏమో దొరికింది? డబ్బు కుష్ఠం దొరికింది. స్తోత్రం కలిగింది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అబ్రహామే భార్యకి ఇప్పుడు ఏమైంది? 14వ వాక్యం చూడండి, 15 నుండి చదవండి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. ఆమె చెప్పండి. డబ్బు వచ్చిన మార్గం చూడండి. ఎందుకు అక్కడికి వెళ్ళడానికి ఉన్న కారణం ఎవడు? అబ్రహాము ఏం చెప్పారు? అందుకని తీసుకొని వెళ్ళాలి, లేకపోతే సరిగా చెప్పెత్తుకుంటే ఎందుకు అలాగా చెప్పింది?
ప్రాణం కాపాడడానికి, కొన్ని కాపాడడానికి ఎన్ని అబద్ధాలు చెప్పుతున్నారు. స్తోత్రం. నిజం చెప్తున్నాను. నేను అజితంగా లేదో తెలియదు, నాకు ఒక షాపుకి వెళ్ళాడు. నా తోడుకాలి గారి పేరు చెప్పడం మీకు అర్థమవుతుంది. ఫ్లైట్ కొన్నాడు. ఏంటండి ఫ్లైట్కి ఎంత ఉండదు తెలుసా? ఫ్లైట్కి 60-70 రూపాయలు. ఆడికి ఎంత బిల్లు రాయాలి. అప్పుడు చెప్పదు, ఒక్కొక్క ఫ్లైట్కి 150 రాయమని. 60 రూపాయలు డబుల్ అయిపోయింది. అర్థం అయిందో లేదా? మీకు అర్థం 60 రూపాయలు కొనుక్కున్న సామాను బిల్లు రాసేటప్పుడు 150 రూపాయలు. 60 రూపాయలు ఎక్స్ట్రా. 60 అయితే 150. 90 రూపాయలు. 90 రూపాయలు ఎక్స్ట్రా. 1.5 ఎక్కువ. దేవుడికి మోసం. 1.5 ఎక్కువ చేశారు. ఎన్న ప్లేట్ కొట్టారు తెలుసా? 60 ప్లేట్. హల్లెలూయా. ఇదే చెప్పేసి వెనక్కి తిరిగినప్పుడు నేను అక్కడ నిలబడుతున్నా. దేవుడు బిడ్డ, దేవుడు బిడ్డ, దేవుడు బిడ్డ. నేను అక్కడ మన సంవత్సరం అక్కడ చర్చ కట్టడానికి స్థలం ఇచ్చారు కదా, అక్కడ గోడ కట్టడానికి డబ్బులు ఇచ్చారు. అప్పుడు ఏం చేశారు, సిమెంట్ తీసుకున్నప్పుడు అడిగారు ఈ బిల్లు ఎంత రాయాలంటే అడిగారు. అవును అయ్యారు అడగండి, నేను కరెక్ట్గా చెప్తున్నానండి. బిల్లు ఇచ్చిన బిల్లు ఒకటి, రాసిన ఒకటి. అనగా చెయ్యొద్దు, నేను చెయ్యను, చెయ్యని వాడు చెయ్యండి. అర్థం ఆయన కూర్చోకుండా ఏంటి సంగతి? సారా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇంకా 18 నుండి కిందకి చదవమ్మా. అప్పుడు ఫరో అబ్రాహామును పిలిపించి నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకొందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. 16 వాక్యం చూడండి. 15 అబ్రహాముకు మేలు చేశాను, అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు. భార్య పోయాలని అంటారా? దొరికింది కదా. గొర్రెలు బదులుగా గొట్టులు, మగగాడులు, దాసులు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన సారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించాడు. చెప్పండి. సొమ్ము దొరికింది, మేలు దొరికింది. కానీ ఒక విషయం కూడా, దేవుడు బిడ్డలు భార్య తీసుకొని వెళ్ళిన వాడికి ఏం చేశారు? అదే దేవుడి చెయ్యి ప్రారంభించాడు. నీ తప్పు చెయ్యి వచ్చి కానీ శత్రువుల చేతులకి నేను దేవుడేం చేయను. వాడు ముట్టడానికి నేను దేవుడేం చేయను. ఆడు ముట్టితే ఆయనకి దేవుడి చెయ్యి వారికి ఎలాగొచ్చుతుంది. నేను అది కాదు చెప్పినది, చదివిన వాక్యం మర్చిపోకూడదు. స్తోత్రం. ఆయనకి విసర్జించిన వాడికి దేవుడి చెయ్య చెప్పండి. ఒక్కడికి అనుకూలంగా ప్రవర్తించినప్పుడు ఇంకొక్కడికి దేవుడి చెయ్యవుతుంది. ఉగ్రతగా ప్రవర్తించిన చెయ్యవి. ఎంత మొదలుగా అర్థమవుతున్నారు తెలియదు నాకు. నీ మీద తప్పు రావచ్చు, తప్పుని చెయ్యొచ్చు, కానీ శత్రువుల చేతికి దేవుడు నిన్నే చేయడు. అప్పగించకూడదు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. భార్య తీసుకున్నప్పుడు దేశం ఎక్కడ? ఐగుప్తు దేశం. అడగడానికి ఎవరు లేదు. అటువంటి స్థితిలో అబ్రహాము అలాగ చెప్పారు, కానీ మన వేదనతో అలాగంటి చేశారు, బ్రతుకు కోసం చేశారు. కానీ దేవుడే చేశారు, ఆడు మనస్సు ఎరిగిన దేవుడే చేశారంటే ఆ రాత్రి ఏడు రాజుడు తీసుకొని వెళ్ళారు. ఆ ఇంటికి ఏమొచ్చింది? ఎందుకంటే వేదన, ఏం వేదన వచ్చిందో, గుడ్డు నొప్పి, ఆ కడు నొప్పి, ఆ కాలి నొప్పి, ఏ వేదన నాకు తెలియదు. ఏదో వేదన కలిగింది. ఎందుకు వేదన కలిగిందంటే
అబ్రహాము భార్య ఎక్కడ ఉన్నా స్తోత్రం కలిగింది. భార్య ఏదో చెప్పిందని నాకు తెలియదు, భార్య ఏదో అన్నారని ఏం చెప్పలేదు. భర్త మాటకి లోబడి ఆమె చేశారు కాబట్టి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాముకి పిలిచి ఏం చేశాడు? అప్పుడు అబ్రహామును పిలిపించి నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలపలేదు? ఈమె నా సహోదరి అని ఎవరు చెప్పారు? ఇప్పుడు భరవనికి ఎలాగ తెలిసిడు భార్య అని దేవుడు చెప్పాడు. స్తోత్రం. దేవుడు బయలుపరిచాడు. స్తోత్రం. భార్య ఎందుకని నీ చెప్పలేదని దేవుడు అడిగాడు. ఇది మరి ఏంటి సిగ్గు రావడానికి? అనిల్ అడిగారు, ఇది నీ భార్య అని ఎందుకు? అవును కదా, అన్నిలు మనకు దేవుడు బిడ్డ ఏమంటే నీ ఇలాగ చేయొచ్చా? దేవుడు బిడ్డగా ఉంటే ఇలా మాట్లాడితే అబ్రహాము ఏం జవాబు ఇచ్చిందో నాకు తెలియదు. దేవుడికి స్తోత్రం. ఎవరు గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పండి. చదవండి కాదు. ఏమన్నా సహోదరి అని ఎలా చెప్పితివి? ఆమెను భార్యగా చేసుకుందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. ఆమె తీసుకొని పొమ్మని చెప్పారు. దేవుడికి స్తోత్రం. నేను చెప్పిన మాట మర్చిపోకూడదు తల్లి. దేవుడు చెయ్యు ఏమవుతున్నారు? స్తోత్రం. ఆమె ఒక్కడికి అనుకూలంగా ప్రవర్తించినప్పుడు ఇంకొకడికి ఓక్షంగా చూపిస్తున్నారు. ఒకడు కూడా చెప్పి సమయం లేదు, ఒకడు కూడా చెప్పి మెదలు ముగిస్తున్నారు. యోసేపుకి దేవుడు చెయ్యి చేశాడు అనుకూలంగా. సహోదరులు అందరూ కలిసి యోసేపుకి ఏం చేశారు? కీడ కాదు, అమ్మేశారు. యోసేపుకి ఏం చేశారు? ఎక్కడికి అమ్మేశారు? ఐగుప్తు దేశం. స్తోత్రం. అమ్మేసినప్పుడు ఏమన్నాడు అనుకున్నారు? ఏంటి దేవా, నన్ను ఈ సహోదరులు అందరూ కలిసి ఏం చేస్తున్నారు? అమ్మారు. అక్కడికి అమ్మారు. అక్కడికి పొట్టిపాలు ఇంటికి వెళ్ళి, పొట్టిపాలు ఇంటి నుండి ఎక్కడికి వెళ్ళారు? చేరసాలకి వెళ్ళారు. స్తోత్రం. అదే నేను చెప్పడానికి 39 అధ్యాయం, అది కాదు 39 అధ్యాయం కూడా రండి. 39 అధ్యాయం చూడండి. స్తోత్రం. రెండో భాగ్యం చదువు. సోదరులు చెప్పండి, అవును చెప్పండి తల్లి. దేవుడు యోసేపుకి సోదరం చెప్పండి. దేవుడు తోడుగా ఉంటే, దేవుడు చేతి మన తోడుగా ఉంటే ఎక్కడికి వెళ్తే ఈరోజు చెప్పండి, దేవుడు నాకు తోడుగా ఉంటే నాకు వర్తింపబడుతుంది. ఆమె నీ యొక్క ఇంటికి ఒక వార్త వస్తుంది. దేవుడికి ఈ పగలి ఉపవాస ప్రార్థన తెలుసుకో, నీకొక వార్తను మరుగుంది. అమ్మిన వాడు దగ్గర నిన్ను వర్తింపబడినచ్చు దేవుడు. నిన్ను అమ్మిన వాడు దగ్గర నిన్ను వర్తింపబడినవాడు, నిన్ను చేరసాలను పంపించిన వాడు భక్తులు నిన్ను వర్తింపు చేయని దేవుడు ఉన్న కనుక దేవుడికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుడు తోడుగా ఉంటే ఏమవుతాడు? స్తోత్రం. మూడో వాక్యం. అతనికి తోడై ఉండేననియు అతను చేసిందంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేశాననియు దేవుడు దేవుడుగా ఉండి ఏమవుతానమ్మా? అంత సఫలమైంది. స్తోత్రం. ఎంతమందికి అర్థమైందని తెలియదు. దేవుడు తోడుగా ఉంటే నీ సఫల చేస్తుంది. దేవుడు తోడుగా ఉంటే నీ వర్తింపబడుతుంది. దేవా, నా చెయ్యిన మొత్తం ఏమవ్వాలి? సఫల కలిగి స్తోత్రం కలిగింది. సమయం లేదు, శీఘ్రంగా వెళ్ళిపోయింది కాబట్టి దేవుడికి స్తోత్రం. 21 వాక్యం. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క చెప్పండి, దేవుడు తోడై ఉండే ఏమవుతుంది? కనికరం వస్తుంది. ఎవరికి కనికరం వస్తుంది? దేవుడు తోడై ఉన్న
ఎవరు కనికరం చూపించారు? చెరసాలలో ఉన్నవాడు ఎవరు కూడా ఏం చేయరు, కనికరం చూపించదు. ఎందుకంటే ఆడికి చూసినప్పుడే ఆడు దొంగ అలాగే ఏదైనా పేరు బట్టి పిలుస్తుంది. లేకపోతే నరహత్య చేసిన వాడు అని అలాగ పిలుస్తుంది. కానీ ఏం చేశారండి? దేవునికి స్తోత్రం. అక్కడికి చూసి ఏం చెప్పారండి? హల్లెలూయా. దేవుడు మన తోడుగా ఉంటే అందరూ మనకేం చేస్తారు? కనికరం చూపిస్తారండి. ఎంత కఠినమైన కలిగిన వ్యక్తి అయితే కూడా వారి మాత్రం చూసిన ఏమవుతుంది? కనికరిస్తాడు దేవుడికి స్తోత్రం. అందుకని ఈ రోజు చెప్పే దేవుడు నాకు తోడుగా రావాలి, నాకు కనికరం కావాలి. హల్లెలూయా. యోసేపుకు తోడుగా దేవుడు ఉన్న కాబట్టి ఆడేమైందండి? దేవుడికి స్తోత్రం. అదే చెప్పండి. లాస్ట్ మాట ఏమంటమ్మా? 23వ మాట. దేవుడు తోడే ఉంటాయి. మొత్తం ఏం చేశారు? చెరసాల మొత్తం అధికారం ఎవరి చేతికి ఇచ్చారు? స్తోత్రం కలిగింది. హల్లెలూయా. మనం అక్కడికి వెళ్తే దేవుడు మన తోడుగా ఉంటే ఆడు మన పద్ధతులన్నీ చూసినప్పుడు ఆయన మంచివాడు ఆయన కనుక మొత్తం ఈయన చేతికి ఏం చేయాలి? ఎలా ఉండాలి? యోసేపు వల్ల ఉండాలి. యోసేపు వల్ల ఉండాలి. ఇక్కడ ఉన్న స్టోరీ మొత్తం అక్కడ చెప్పొద్దు. ఎవరి దగ్గరికి? ఎవరి దగ్గర? ఇప్పుడు చెరసాలలో ఉన్నవాడికి మొత్తం స్టోరీ చెప్పదు. దేవుడికి స్తోత్రం కలిగి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనకు మమ్మల్ని తిట్టడానికి ఉన్న కార్యం ఏంటంటే బయటలో ఉన్నవాడికి మన స్టోరీ మొత్తం తెలుసు. మన స్టోరీ తెలిసితే నిన్ను ఎన్నే దేవుడు తోడే ఉండేను కానీ నేను సులభంగా చూస్తుంది. మన స్టోరీ బయటలో ఉన్నవాడు ఏం చేయకూడదు, తెలియకూడదు. దేవుడికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఒకటి నాకు నెలకి ఎంత జీతం బయట నుంచి వస్తున్నాను నాకు పండుగ అంటున్నారు. ఆడికి అదే తెలియదు. కాబట్టి నేను చెప్పారంటే పండుగ మొత్తం పండుగ ఏముంటుంది మొత్తం ఎంత అంద అది ఆడికి నాకు చెప్పాలి ఎంత అవుతున్నారని. స్తోత్రం కలిగింది. హల్లెలూయా. మాకు తెలిసి ఎంత వస్తున్నారండి. మాకు ఏం రాలేదని చెప్పిన అనుకో. ఆమేన్. స్తోత్రం కలిగింది. హల్లెలూయా. యాక్చువల్లీ నాకేం రాలేదు. బయట వండలో దేవుడు వయసుంది, పైన ఉంటాడు పంట. మీరు అనుకున్నారు అంటే ఓ దేవుడు అప్పుడప్పుడు కావాలంటే కాదండి. ఆ దేవుడు అవసరమైతే అరగెత్తుంది. 3 రోజు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడాకులు ఇంటికి తినడానికి ఏం లేదు, చాలా సంబంధం ఉంటుంది, ఆహారం లేదు. ఉపవాసం ముగిస్తున్నారు. అందరు వేడి నీరు తాగిసి ముగిస్తారు. ముగించినప్పుడు ఏమంటే ప్రార్థన ముగించిన టైంలో ఒక ఎలకల 100 రూపాయలు తీసుకొని వచ్చి ఆడు తల మీదకి వేసి 100 రూపాయలు తీసుకొని ఇచ్చి కొత్తది పాతది అలా డబ్బులు తీసుకొని వెళ్ళి అందరికి అడిగారు ఎవరైనా పడిపోయారు అని. అని చెప్పారు ఎవరు పడలేదు, ఎవరు పడిచ్చారు. ఆడికి ఆకి ఇచ్చాడు, ఈనాడు వెనక ఇచ్చాడు. ఇప్పుడు కాదు 10-15 సంవత్సరం ముందుకు జరిగిన వాళ్ళు ఇంటికి మొత్తం కలిగి తిండికి లేదు, ఏటు లేదు. దేవాదేవ పాస్టమే దేవా ఏటు లేదు, డబ్బు లేదు, సహాయం చేయటం. అలాగే ప్రార్థన చేసినప్పుడు ఏమంటాడు, ఎవరు ఆ అడవిలోకి వెళ్ళి అక్కడికి కేకలు వేసినప్పుడు అడవి పని ఏం చేశారు? ఇంటి లోపలికి దూరిపోయారు. అడవి పని ఏం చేశారు? ఇంటి లోపలికి దూరిపోయారు. కాబట్టి ఏం జరిగినాడు? ఆడ డోర్ మూసి ఆడికి చంపేశారు. ఎవరికి? అడవి చంపేసి అమ్మేశారు. స్తోత్రం. 2,000 దొరికిందట.
బిడ్డలారా, నీకు దేవుడి గురించి ఏంటో తెలిసిన నాకు తెలియదు. దేవుడికి స్తోత్రం కలుగును. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఒక మాట కూర్చున్నాడు. కేరళ దేశంలో సువార్త ప్రకటించిన దేవదాసుడు ఆడ అన్యులు హిందువుల నుంచి మారు మనసు పొంది దేవుడి సన్నిధికి వచ్చారు. ఉద్యోగం ఉన్నవాడు అదని విడిచిపెట్టి భార్య భర్తలు కూడా చేసేదంటే వయనాడు అని మీకు అందరికీ తెలుసు కదా. వయనాడు అని సరవేల సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఆవిడ సువార్త ప్రకటించినప్పుడు తన నాన్నగారు చచ్చిపోయారు. నాన్నగారు మారు మనసు పొందలేదు, చచ్చిపోయారు. ఆడ పెద్ద కొడుకు ఆయన కాబట్టి అన్ని ఖర్చులు చేయన అదన్నీ పెద్ద కొడుకు చేయాలి. ఆయన చేతిలో ఏంది దాదాపు 2000 ఉంది. ఆ డబ్బులు పట్టుకొని ఆయన ఏం చేస్తున్నాడు, ఆ బస్సుకి వచ్చినప్పుడు బస్సులకు వచ్చి దేవుడికి ఇస్తాను ప్రార్థన చేసి వెళ్ళినప్పుడు సగం ద్రోవలు వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు, ఈ డబ్బులు ఆ కోటయం అని చెప్పిన బస్ స్టాండ్కి దిగినప్పుడు ఒక్కడ అంటే 3 స్తంభాలు ఉంది, 1 2 3 స్తంభాల దగ్గర కూడా పూచి ప్రార్థన చేసినాడు. ఆయనకి 2000 ఇవ్వమని చెప్పారు. ఏం చెప్పారు? స్తోత్రం. దేవుడా, నా విషయం నీకు మొత్తం తెలుసు, 2000 ఉంది. నా నాన్న సమాధి కార్యములు అన్ని మొత్తం ఖర్చు పెట్టాలి పెట్టాలి, వేరే డబ్బు లేదు, నేను ఇవ్వను. రెండోసారి దేవుడు చెప్పారు ఇవ్వాలి. మూడోసారి కూడా చెప్పినప్పుడు అదే చేయరు, ఆ మాటకి ఏం చేశారు, రాబడి కోటయం అని ఏం చేసిన బస్ స్టాండ్కి దిగారు. అప్పుడు సమయం ఏంటి, దాదాపు 7 గంటలు అయింది. 7 గంటలు చెప్పాడు, 1 2 3 అక్కడ ఒక మనిషి ఇలాగా కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ఒక ముసలయ్య ఆడి దగ్గరికి వెళ్ళి ఈ డబ్బులు ఇచ్చారు. ఆడు ప్రైజ్ రోడ్ కూడా చెప్పలే. ఆ డబ్బు తీసుకొని ఎప్పుడు బండి వచ్చింది ఎక్కి వెళ్ళిపోయారు. ఇని ఎక్కడికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళడానికి ఇంకా వాయనాడు నుంచి తిరువనന്തపురం వరకు వెళ్ళాలి. అక్కడ ఇంక వెళ్ళాలంటే డబ్బు లేదు, 1 రూపాయి కూడా లేదు. స్తోత్రం. దేవుడు ఏం చెప్పారంటే, స్తోత్రం, నీ ఇక్కడ నుంచి 1 2 3 ఏడా స్తంభం కదా, ఏడా స్తంభం దగ్గర నిలబడదు. ఏడా స్తంభం దగ్గరికి వెళ్ళి ఆడు ఇక్కడికి ఏడా స్తంభం దగ్గరికి నిలబడుతున్న కళ్ళు మూసుకొని ప్రార్థన దేవా స్తోత్రం కలిగింది. అప్పుడు బుల్లెట్లుండి ఒక మనుషుడు ఇలాగ చెమటలు ఎలాగ వచ్చిందో అలాగ చెమటలు వేసుకొని బుల్లెట్ తోలుకొని వచ్చారు. ఆడు బుల్లెట్ అక్కడ ఆపించి 1 2 3 స్తంభాలు ఎన్నుతున్నారు. 3 4 5 6 7 ఏడా స్తంభంలో వచ్చినప్పుడు ఏం చేశారు, ఒక కవర్ ఆయనకి ఇచ్చారు. కవర్ ఇచ్చారు, ఆడు ఏం మాట్లాడలేదు. ఆడు బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోయారు. స్తోత్రం. వీడికి నమ్మకం లేదు, ఎందుకయ్యా ఏడిచ్చాడు. విప్పి చూసినాడు, 5000 ఉంది. అది నా దేవుడు నీ తోడుగా ఉంటే స్తోత్రం కలిగింది కాక. దేవుడు తోడుగా ఉంటే సాధ్యం కలిగిన దేవుడు స్తోత్రం కలిగిన కాక. ఎన్ని సాక్ష్యం చెప్పాలి, ఇదే సాక్ష్యం చెప్పడం కాదు. అందుకని చెప్పండి అవుతుంది. దేవుడు మీకు తెలియదు, నాకు తెలియదు, నాకు జీవితంలో జరిగిన సంగతి ఉంది. 3 రోజు మా ఇండిలో తిండికే ఆహారం కొరకు ఏం లేదు. మనమే పిల్లలకి మాత్రం ఉంది. పిల్లలేమో అది కూడా అయిపోయింది. అది ఏమైనా తిండికి లేకుండా తల తిరిగి పడిపోయింది. స్తోత్రం. 3 రోజు ఉపవాసం. ఎందుకు ఉపవాసం చేస్తున్నారంటే ఇందులో ఏం ఆహారం లేదు, దాన్ని బట్టి ఉపవాసం. అప్పుడు మాకు ఎదురుగా ఉంది మన కేరళ వాళ్ళ ఆడి దగ్గరికి వెళ్తే ఒక మాట చెప్తే చాలు, డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇస్తే ఆడేం చెప్తుంది, అయ్యారికి నాకు డబ్బులు ఇచ్చి కరెంట్ డబ్బులు ఇచ్చారు. నేను అడగలేదు. నేను నా భార్య ఉపవాస ప్రార్థన చేశాను. స్తోత్రం. ప్రార్థన చేసి సమయం 4 గంటలు, 3వ రోజు 4 గంటలు. అప్పుడు నేను చెప్పారు, పరలోకంలో ఎంతమంది ప్రార్థన ఎక్కడ వచ్చిందండి, అందరూ ప్రార్థన చూసి వచ్చినప్పుడు మన ప్రార్థనకి ఉత్తరము కొంచెం లేట్ అవుతున్నారు. నా భార్య అప్పుడు వస్తుంది, ఉత్తరం వస్తుంది. 4:15 అయినప్పుడు ఎవరు వచ్చింది, పోస్ట్ మ్యాన్ ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి ఒక కవర్ ఇచ్చేది. స్తోత్రం. ఈయన చూసారు, ఏం కవర్ ఇది, ఏమి ఉండదు అనేది. ఏటి లేదంటే ఒక కవర్ విప్పి దాని లోపల ఒక కాగితం రాజు, అయ్యగారు ఈ డబ్బు పంపించడానికి కొంచెం లేట్ అయిపోతే క్షమించండి. అప్పుడు 5000 చెక్ పంపించారు. ఆ చెక్ ఇస్తే వెంటనే డబ్బు అండి. స్తోత్రం కలిగిన ఇల్లద్ది ఇవ్వడానికి డబ్బు లేదు. ఇల్లద్ది ఆ ఓనర్ చెప్పరు, ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపో, 3 నెలలు డబ్బులు కట్టలేదు, వెళ్ళిపోమని. స్తోత్రం కలిగిన
ఎక్కడికి వెళ్ళాలి, 2 పిల్లలు భార్య భర్తలు ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు, అడ్డంతరాలు నిలబడుతున్న స్థితి. స్తోత్రాలు కలుగునుగా. 5,000 చెక్క తీసుకొని మర్నాడు వెళ్ళి బ్యాంకుకి వెళ్ళి తీసుకొని వచ్చి ఇల్లు తీయడం వారికి ఇల్లు తీర్చారండి. స్తోత్రము. మా సమర్థిగా పిల్లలకు ఫీజు కట్టారు. స్తోత్రం. ఆనాడు నుండి ఇప్పుడు వరకు ఆ దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. ఆ దేవుడు నాకు కావలసిన ఇస్తున్నారు. యోసేపు తోడుగా ఉన్న కాబట్టి ఆ వ్యక్తి అన్ని జోసెఫ్ చేతులకు ఏం చేశాడు? దేవుడితో చేతులు, దేవుడి తోడుగా ఉంటే అన్ని చేతులు దేవుడు అప్పగిస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగి చెప్పాలి. నేను చదివిన వాక్యం వారికి తిరిగి వస్తున్నారు. ఎస్రా పుస్తకం 8:22 వాక్యములు. దేవుడు ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా దేవుడు తోడుగా ఉన్నారు. హస్తమనండి దేవుడండి. దేవుడు మనకు తోడుగా ఉన్నారు. అబ్రహాముకి తోడుగా ఉండిన దేవుడు, అబ్రహాముకి దోషం చేసిన వాడికి దేవుడు కీడు చేసిన అదే దేవుడు. స్తోత్రం. యోసేపుకి దేవుడు తోడుగా ఉండిన కాబట్టి ఆయన జీవితంలో వర్తింపు చేసినట్టుగా ఈ ఉపవాస ప్రార్థన చివరి రోజు నీ ఇంటిలో నీ కుటుంబంలో వారి వార్తల వచ్చిన కాదు, ఒక సభల వచ్చిన కాదు. నిరాశ పడకూడదండి. స్తోత్రం. దేవుడి తల్లి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు దొరికిన స్తోత్రం, అన్ని స్తోత్రం, అన్నిటికీ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దానికి విడుదల ఖచ్చితంగా దేవుడికి నీకు ఎప్పుడైనా సమయం లేదు. కొత్త నిధులు ఒక మాట కూడా చెప్పి ముగుస్తుంది. చదవద్దండి. 14 మత్తయి సువార్త 14:31 వాక్యములు. పీతలు నీటిని ముడిగిన టైంలో దేవుడు చెయ్యి ఆడికొచ్చి ఏది నీటి ఆడికి ముడిగించారో అక్కడ నిలబెట్టారు. ఈ రోజు నిన్ను ముడిపించిన, నిన్ను నీటిని ముడిగించి నిన్ను చంపి నీ జీవితం నాశనం చేయడానికి వచ్చిన సమస్యల మీదకి నడవడానికి ఉన్న ఒక చెయ్యి ఈ రోజు నీ చెయ్యి నీ మీదకి వచ్చినగా అర్థమైందని నాకు తెలియదు. పీతలు నీ నీటిని నడుచుకుంటున్నారు కదా, ఆ నీటిని నువ్వు ముడగడానికి కరెక్టర్ వల్ల నీ తల మీదకి వచ్చింది కదా. నిన్ను పైకెత్తడానికి ఒక్క చెయ్య ఈ రోజు నీ తల మీదకి వస్తున్నారు. ఎక్కడ మునిగిపోతున్నారు, ఎక్కడ నీ మునిగిపోతున్నారు, సమస్యలు నీ మునిగిపోతున్నారు, అక్కడికి లెవెలెత్తడానికి ఒక చెయ్య పైనుండి వస్తున్నారు. ఏది నీటిని మునిగారో ఈరోజు నమ్మకం ఉందా నీకు? నీ నమ్మకం ఉంది కదా. మాట సమయం ఆయన కనుక ముగిస్తున్నారు. నిన్ను ముట్టుకించిన ఏది విషయం ఉంది అది మీద నేను నిలుస్తాను అని చెప్పండి. ఆ నిరాశనంతర మాట మార్చి ఈ రోజు నీ చెప్పు. నన్ను ముట్టుకించడానికి నీ ప్రవర్తించిన సాతాను, నన్ను ముట్టుకించడానికి ప్రవర్తించిన ఆ సమస్య, నన్ను ముట్టుకించడానికి నాశనం చేయడానికి ప్రవర్తించిన ఆ సమస్య నీ పైన నేను అడ్డుపట్టుతా. ఎందుకు అడగబట్టుతున్నారంటే పైన ఒక చైనా తల మీద ఈరోజు ఆ చై నేను తల మీదకి వచ్చిన కాక, ఆ చై నేను పట్టుకున్న కాక, ఆ చై నేను తాకిన కాక, ఆ చై ఈరోజు విడుదల కలిగిన కాక, ఆ చై నిన్ను పైకెత్తిన కాక. అనుకూలంగా
Hallelujah.